హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు మా ఈశాన్య వాళ్ళ డే రొటీన్ చూపిస్తా, చిన్న ఒక షార్ట్ రూపంలో. సో మార్నింగే లేస్తారనమాట 6కి. సో వాళ్ళకి 8:30కి స్కూలు. సో మార్నింగే మమ్మీ టిఫిన్ తినిపించింది, ఇంకా స్కూల్కి వెళ్తారు అనమాట. ఇద్దరు ఒకటే స్కూల్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా మాకు కన్నయ్య ఉంటే కన్నయ్య బాగా చెప్పింది, స్కూల్కి అస్సలకి వెళ్ళరనమాట. వాళ్ళు ఎప్పుడు స్కూల్కి వెళ్ళినా ట్యూషన్కి వెళ్ళినా కంపల్సరిగా కన్నయ్య బాగా చెప్పాలి వాళ్ళకి. సో కన్నయ్య వాళ్ళని స్కూల్ బండి ఎక్కి వాళ్ళు టర్న్ అయ్యే వరకు బాగా చెప్తూనే ఉంటాడనమాట. సో కన్నయ్యకి ఇష్టం వాళ్ళకి బాగా చెప్పడం. చూడండి, ఇద్దరు ఒకటే స్కూలు, ఇద్దరు కలిసి వెళ్తారు అనమాట. సో ఎవరికి వీలైతే వాళ్ళు, మా డాడీకి వీలైతే డాడీ, మా అన్నయ్యకి వీలైతే మా అన్నయ్య డ్రాప్ చేసి వస్తారనమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ మమ్మీ తీసుకొస్తుంది. సో చూడండి, ఇంకా వెళ్తున్నారు మార్నింగ్. ఇంకా నేను ఆఫ్టర్నూన్ 3కి తీసుకురావడానికి వెళ్తున్నా. మా మధ్యాహ్నం లంచ్ మమ్మీ ఇచ్చొచ్చిందనమాట. సో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట. చూడండి, బస్సెస్ అన్నీ రెడీగా ఉన్నాయి వెళ్ళడానికి. 3:30కి ఈశాన్వి వస్తుంది, 5కి ఇష్ట వస్తుంది అనమాట. ఇద్దరికి డిఫరెంట్ టైమింగ్స్. సో నేను మంచిర్యాలలో ఉంటే నేనే తీసుకొస్తాను మ్యాక్సిమం ఇషాన్విని, ఎందుకంటే తనకి ఇష్టం. చిన్నత నువ్వేరా నన్ను తీసుకెళ్ళడానికి అని అంటుంది అనమాట. దానికి ఇష్టం, ఇష్టం కూడా ఫుల్ ఇష్టం. నేనే తీసుకురావాలి దానికి. ఎప్పుడైనా మ్యాక్సిమం నేను ఉంటే నేనే వెళ్తాను అనమాట వాళ్ళిద్దరి కోసము. వాళ్ళకి నేను వెళ్తే హ్యాపీ, సో అందుకే నేను వెళ్తా అన్నట్టు. సో ఇంకా ఫస్ట్ 3:30కి ఈశాన్వి తీసుకురావడానికి వెళ్ళిన. ఇది వాళ్ళ ఈశాన్వి వాళ్ళ క్లాస్ రూమ్ అనమాట. సో ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అక్కడ. చాటగా ఉంది చూడండి, రా ఈశాన్వి అంటే వస్తుంది. ఇంకా బాక్స్ తీసుకొని వస్తుంది అనమాట. చూడండి వస్తుంది, చూడండి ఎట్లా వస్తుందో పొట్టిది. ముందు లంచ్ బాక్స్ ఉంటుంది, వాళ్ళ మేడం చెప్తుంది అనమాట, మంచిగా హోంవర్క్ మంచిగా రాస్తుంది, గుడ్ గర్ల్ ఈశాన్వి అని చెప్తుంది అన్నట్టు. స్కూల్లో గుడ్ గర్లే, ఇంటికి వచ్చినాక రౌడీ ఈశాన్వి. స్కూల్లో మాత్రం మంచిగా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది అన్నట్టు, సైలెంట్గా ఉంటుంది. ఇంటికి వచ్చినాక రౌడీ ఈశాన్వి అవుతుంది. చూడండి ఇక్కడ హాయ్ చెప్పు ఈశాన్వి అంటే హాయ్ చెప్తుంది అనమాట. ఇంకా నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకా బ్యాగ్ నేను పట్టుకున్నాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ స్నాక్ తినిపించి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ట్యూషన్కి వెళ్తారనమాట. సో వాళ్ళ మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ రొటీన్ వరకు నేను ఒక వ్లాగ్ చేసిన, అది లాంగ్ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో పైన మీకు లాంగ్ వీడియో లింక్ పెడతాను, సో చూసేయండి. క్లిక్ చేస్తే మీకు వీడియో వస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట వాళ్ళ డే రొటీన్. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ ఉంటారు ఇద్దరు కూడా. స్కూలు, ట్యూషన్, హోంవర్క్ అదే సరిపోతుంది అన్నట్టు. సో వాళ్ళ డే రొటీన్ ఎట్లుంటుంది అని చెప్పేసి మీకు లాంగ్ వీడియోలో చూపిస్తా, చూడండి. సో ఇక్కడ కూడా మాకు అన్నయ్య వాళ్ళిద్దరికి బాగా చెప్తుండనమాట. ట్యూషన్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. సో మమ్మీ డ్రాప్ చేస్తుంది అనమాట. మళ్ళీ వచ్చేటప్పుడు మా డాడీ కానీ మా అన్నయ్య కానీ తీసుకొస్తారు. దగ్గరే ఉంటుంది అనమాట, వాకబుల్ డిస్టెన్సే. చూడండి ఇక్కడ కన్నయ్య ఎట్లా బాగా చెప్తుండో వాళ్ళకి. డల్ అయిపోతాడు పాపం వాళ్ళు వెళ్ళగానే. మళ్ళీ వాళ్ళు వచ్చినాక మళ్ళీ మంచిగా ఆడుకుంటారు అనమాట. సో లాంగ్ వీడియో చూసేయండి. బాయ్ బాయ్.